నెక్స్ట్ వచ్చి మీకు యాసిడ్స్ అండ్ బేసెస్ అండి. ఓకేనా? సో చిన్నప్పటి నుంచి వినే ఉంటారు కదా, ఈ టీచర్ వచ్చి సైన్స్ టీచర్ వచ్చి ఒక పేపర్ తీసుకొస్తారు, అది లిక్విడ్లో పెట్టగానే అవుతుంది, పేపర్ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా, లిక్విడ్ పేపర్ అంటారు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మనకి యాసిడ్ బేసెస్ అండి. మనకి యాసిడ్ బేసెస్ అంటే ఏంటి సార్, ఇవి కెమికల్స్ కదా, మన బాడీలో ఎక్కడ ఉండవు అది ఇది అనుకుంటే కనుక మన బాడీలో మనకి యాసిడ్ ఉంటుందండి. మన స్టమక్లో ఉంటుంది, HCl ఉంటుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండి. నార్మల్గా అయితే అది టచ్ చేస్తే కనుక మనకి స్కిన్ అది బర్నింగ్స్ వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటి గ్యాస్ అనేది మనకి, అలాంటి యాసిడ్ అనేది స్టమక్లో ఉంటుంది మనకి. ఓకేనా? సో మన స్టమక్లో ఉన్న యాసిడ్ ఎంత పవర్ఫుల్ అంటే కనుక మనం స్టీల్ ఉంటుంది కదండి, ఒక స్టీల్ కానీ మనం ఆ యాసిడ్లో ముంచితే కనుక, డిప్ చేస్తే కనుక, మన స్టమక్లో ఉన్న యాసిడ్లో డిప్ చేస్తే కనుక అది మెల్ట్ అయిపోతుంది. ఓకేనా? మెల్ట్ అవుతూ ఉంటుంది. సో ఎందుకు మనకి ఒకసారి గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తూ ఉంటుంది కదండి. సో ఎందుకు వస్తుందంటే కనుక ఆల్రెడీ చాలా హాట్గా ఉంటుంది లోపల, మనకి యాసిడ్ చాలా హాట్గా ఉంటుంది. సో దీంతో పాటు ఏం చేస్తున్నాం అంటే మనకి మసాలాలు, కారం ఎక్కువ ఉన్నవి ఎక్కువ తినేస్తూ ఉంటే కనుక ఏమవుతుందంటే కనుక గ్యాస్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది లోపల. ఓకేనండి? సో ఆ పెయిన్ ఎలా అనిపిస్తుందంటే గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తూ ఉంటుంది మనకి. ఎక్కువ ఎక్కడ వస్తుందంటే కనుక చెస్ట్కి మిడిల్లో వస్తుంది ఇలా. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ కాన్సెప్ట్ ఏంటంటే కనుక యాసిడ్స్ అండ్ బేసెస్ అంటే కనుక, యాసిడ్స్ అని ఎప్పుడు కూడా సౌరుగా ఉంటాయి. సౌరు అంటే చాలా పుల్లగా ఉంటాయి. ఎలా అంటే కనుక మనకి నిమ్మకాయ నోట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎలా అనిపిస్తుంది మనకి? వాళ్ళు జిమ్ అనిపిస్తాయి కదా మనకి. ఓకే, సెన్సిటివ్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా? సో యాసిడ్స్ అనేవి ఇప్పుడు మనకి సౌరుగా ఉంటాయి. ఓకేనండి? బేసెస్ అలాంటివి సోపీగా ఉంటాయండి. సో బేసెస్ ఎక్కడ యూజ్ చేస్తారంటే సోప్స్ ఉన్నాయి కదండి మనకి, సోప్స్లో మనకి బేసెస్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. మన స్నానం బట్టలు సబ్బు కానీ, షాంపూస్లో కానీ, వీటిలో మనకి ఏవి యూజ్ చేస్తారంటే కనుక బేసెస్ అనేవి యూజ్ చేస్తారండి. మనకి డైరెక్ట్గా యాసిడ్ యూజ్ చేస్తాం, మనం బేసెస్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనండి? లెమన్లో ఉంటుంది కదా, దాన్ని సిట్రిక్ యాసిడ్ అంటారు. ఓకేనండి? సిట్రిక్ యాసిడ్ అంటారు. అలాగే మనకి చీమలు ఉంటాయి కదా, చీమలు కూడా ఏం తక్కువ కాదండి, అవి కూడా యాసిడ్ని పెట్టుకుని తిరుగుతూ ఉంటాయి. మనకి కుడతాయి కదండి అప్పుడు, ఇప్పుడు చీమలు కుడుతూ ఉంటాయి కదా, కుట్టినప్పుడు మనకి ఇచ్చింగ్ దురద వచ్చేస్తూ ఉంటుంది. అక్కడ చీమ ఏం చేస్తుందంటే ఒక యాసిడ్ని రిలీజ్ చేస్తే వెళ్తూ ఉంటుంది, దాన్ని ఫోమిక్ యాసిడ్ అంటారు. ఆ ఫోమిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే కనుక దురద వచ్చేలా చేస్తుంది అన్నమాట ఓపెన్. అందుకని మనం చీమ కొట్టుకుని ఎలా రుచి చేస్తూ ఉంటే అది ఏమవుతుంది, ఒక బల్క్ అయిపోయి ఒక దద్దర కింద వచ్చేస్తూ ఉంటుంది మనకి. వాళ్ళని కుట్టెళ్ళిందని చంపేస్తాం కదా, పగబెట్టేసి మనం పక్కన మనం బాగా ఎక్కువైపోతాం అన్నమాట చీర మీద. ఓకేనా? సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, యాసిడ్స్ అనేవి మనకి సౌరుగా ఉంటాయి టేస్ట్ చేయడానికి, బేస్ అనేవి సోపీగా ఉంటాయి. ఓకేనా? సో లిట్మస్ పేపర్ ఏది ఎలా చేంజ్ అవుతుందంటే జస్ట్ గుర్తుపెట్టేసుకోండి. యాసిడ్స్ ఎప్పుడు మనకి డేంజర్ అనుకోండి, ఈ కలర్ సింబాల్గా చూపిస్తాం, రెడ్ కలర్. సో ఇక్కడ ఏంటంటే కనుక యాసిడ్ అనేది బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్ కింద మారుస్తుంది. అదవుతుందండి? బ్లూ కలర్ అనేది రెడ్ కింద రెడ్ పెట్టాను కదా, రెడ్డే ఉంటుంది, ఏం చేంజ్ అవ్వదు. ఓకేనా? మీ మైండ్లో రన్ అవుతుంది కదా, 2 కలర్స్ ఉంటాయమ్మా, రెడ్ కలర్ ఒకటి, రెడ్ కాదు బ్లూ కలర్ ఒకటి, ఆరెంజ్ కలర్ ఒకటి ఉంటుంది. ఓకేనా? బ్లూ ఒకటి, ఆరెంజ్ ఒకటి ఉంటాయి. ఓకేనా? సో బ్లూ కలర్ కనుక డిప్ చేశారనుకోండి యాసిడ్లోని, ఓకేనా, లేదంటే మనకి మెడికల్ షాప్లో దొరుకుతాయి మీకు. ఓకేనా? మెడికల్ షాప్లో దొరికినప్పుడు ఏం చేస్తారంటే తీసుకోండి, ఒక 5 రూపీస్ అంతా తీసుకుంటారు, 10 రూపీస్ కానీ ఇంత సెట్ వస్తుంది. సో తీసుకువెళ్ళి ఒకటేమో నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయ పైన పెట్టండి, కోసేసి నిమ్మకాయ పైన ఇలా పెట్టండి, బ్లూ పెట్టండి, రెడ్ కింద చేంజ్ అవుతుంది. అదే ఆరెంజ్ తీసుకెళ్ళటండి, చేంజ్ అవుతుంది. ఓకేనా? సేమ్ ఆరెంజ్ దాన్ని తీసుకెళ్ళి బట్టలు సబ్బు ఉంటాయి కదా మీకు, ఓకేనా, దాని మీద పెట్టండి, పెట్టారనుకోండి ఏమవుతుంది, బ్లూలోకి చేంజ్ అవుతుందండి. నెక్స్ట్ ఇండికేటర్స్ వేరే ఉంటాయి, మెథల్ ఆరెంజ్ అండ్ నాప్థలిన్ ఇండికేటర్స్ అని ఉంటాయి. ఓకేనా? అంటే పేపర్ యూజ్ చేయరు, ఈ ఇండికేటర్స్ వేస్తూ ఉంటారు. ఓకేనా? ల్యాబ్లో మీకు ముందు ముందే తెలుస్తూ ఉంటుంది. స్టార్టింగ్ చేయండి, మరి మనకి అవైలబిలిటీ లేదు, అసలు చేయించుకునే ఛాన్స్ కూడా లేదు మనకి, లాస్ట్ టైం చేసాం. ఓకేనా? సో ఏంటంటే యాసిడ్స్ అనేవి ఇప్పుడు ఎలా ఉంటాయి, సవర్గా ఉంటాయి టేస్ట్ చేయడానికి, బేస్ అనేవి సోపీగా ఉంటాయి. యాసిడ్స్ అనేవి బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్ కింద మారుస్తాయి, అండ్ బేసెస్ ఏం చేస్తాయి, బ్లూ కింద చేంజ్ చేస్తాయి. ఓకేనా? సో మనకి ఇక్కడ చూసుకుంటే కనుక అన్ని యాసిడ్స్ ఒకేలా ఉండవండి, కెమికల్ ప్రాపర్టీస్ అని చేంజ్ అవుతూ ఉంటాయి మనకి. సో ఇక్కడ మనకి ల్యాబ్లో యూజ్ చేస్తున్నారు కదా, యాసిడ్స్ అయితే చేతి మీద పడగానే కాలిపోతాయి అంటారు, మరి ల్యాబ్లో యూజ్ చేస్తున్నారు, ఎక్కడ పడితే కాలంటే కనుక
ల్యాబ్లో ఉండేవి కాన్సన్ట్రేటెడ్ అంటారండి. కాన్సన్ట్రేషన్ అంటాం కదా, అంటే మీనింగ్ ఏంటి? కాన్సన్ట్రేషన్ అంటే కనుక మరి డేంజరస్ నేను బోర్డు అడుగుతున్నాను, నేను యాసిడ్ గురించి చెప్పలేదు. కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేటెడ్ గా చదవండి అంటాం మనం. లేదనుకోండి ఒక్కొక్కసారి బుక్ దిగని ఆ కాన్సెప్ట్ ఎందుకో ఎక్కువ చదివేస్తాం అనమాట, మనకు తెలియదు టైం ఎంత అవుతుందో, బుక్ కట్టిన ఎలా ఉండిపోతాం మనం. లేదు అంటే కనుక ఏదైనా మూవీ చేస్తారు, మంచి మూవీ ఇంట్రెస్టింగ్. ఓకేనా, చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. అసలు కళ్ళు కూడా ముయ్యట్లేదు, అసలు ఊపిరి పీల్చుకున్నా కూడా తెలియట్లేదు, అంత అలా అయిపోతున్నాం మనం. ఓకేనా, దాన్ని ఏమంటారు, అది ఇంకా అలా ఉండిపోతుంది కదా మన మైండ్ అనేది. ఓకేనా, మన మైండ్ అనేది సేమ్ లైక్ వైజ్ ఏంటంటే కనుక యాసిడ్లో కూడా కాన్సన్ట్రేటెడ్ ఉంటే డైల్యూటెడ్ అంటారు. ఓకేనండి, ఈ కాన్సన్ట్రేటెడ్ ఏంటంటే కనుక 100% కాన్సన్ట్రేటెడ్ అంటారు. ఏమవుతాయి అంటే కనుక జస్ట్ ఒక డ్రాప్ పడినా కానీ మనకి బర్నింగ్స్ అయిపోతుంది. ఓకేనా, ఒక డ్రాప్ పడిందంటే బర్నింగ్ అయిపోద్ది, వెంటనే అయిపోతుంది. బర్నింగ్ కూడా కదండి, ఇక్కడ పడిందంటే పక్కన పెట్టేస్తుంది, తినేస్తుంది అనమాట. సెల్స్ని ఏం చేస్తుంది అంటే కనుక ఒకటి తినుకుంటూ వెళ్ళిపోద్ది అలాగా. ఓకేనా, అందుకని చెప్పేసి ఏం చేస్తారంటే కనుక ల్యాబొరేటరీలో టెక్నీషియన్స్ ఉంటారు. డైరెక్ట్ స్టూడెంట్స్ని వెళ్ళిపోయి బాటిల్స్ చేసుకోండి, అది చేసుకోండి, ఇది చేసుకోండి అంటారు కదా. ఒక టెక్నీషియన్ అంటే అన్ని ఇస్తూ ఉంటారు. ఓకేనా, టెక్నీషియన్ ఏం చేస్తారంటే కనుక ఫస్ట్ ఒక బాటిల్ తీసుకుని బాటిల్లో వాటర్ నింపేస్తారు. ఓకేనండి, వాటర్ నింపేసి వాటర్లో ఏం చేస్తారంటే యాసిడ్ని యాడ్ చేస్తూ ఉంటారు. అలా ఏం చేస్తారంటే వాటర్లో యాసిడ్ యాడ్ చేస్తూ ఉంటారు. ఓకే అండి, అలాగే యాసిడ్ కూడా ఏం చేస్తారంటే కనుక డైరెక్ట్ వేసారు. అర్థమవుతుందండి, ఒకటి కిందలో పట్టుకొని ఇంకో హ్యాండ్ తోటి వేస్తే స్టిరింగ్ చేస్తూ ఉంటారు. ఓకేనండి, స్టిరింగ్ చేస్తూ ఉంటారు. లైక్ సార్ అంటే కనుక ఒక గ్లాస్ తీసుకున్నారా, గ్లాస్ తీసుకుని ఒకే చోట అలా కొట్టు ఉన్నారు, అదేమవుతుంది? గ్లాస్ ఒకటి తీసుకున్నారమ్మా, గాజు గ్లాస్ ఉంది. ఓకేనా, గాజు గ్లాస్ ఒకటి తీసుకుని జస్ట్ ఇలా స్ట్రైక్ చేస్తున్నారు ఒకే పాయింట్లోని, ఏమవుతుంది? బ్రేక్ అయిపోతుంది కదా, గాజు గ్లాస్ పగిలిపోతుంది కదా. లైఫ్ ఇక్కడ ఏమవుతుందంటే కనుక యాసిడ్ అంటేనే హీట్ అండి. ఓకేనా, సో ఒకే చోట ఇలా వేస్తున్నారు అనుకోండి, బాటంలో ఏమవుతుందంటే కనుక వేడి ఎక్కువైపోతుంది. ఓకేనండి, వేడి ఏమవుతుందంటే ఎక్కువైపోతూ ఉంటుంది. ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుందంటే కింద హోల్ అయిపోయి యాసిడ్ కింద కడిపోతుంది. మన కాల్ ఇలా పెట్టాం అనుకోండి, మన కాల్ మీద మన కాల్ కలిపోతాను. ఓకే, అందుకని ఏం చేస్తారంటే యాసిడ్ వేస్తూ ఇలా స్టిరింగ్ చేస్తూ ఉంటారు. స్టిరింగ్ అంటే కలపడం, సాంబార్ కలుపుతారు కదా, ఇలా కలుపుతూ ఉంటారు అన్నమాట. ఓకేనా, అలా కలుపుతూ యాడ్ చేస్తారు. ఓకేనండి, వాటికి కూడా రేషియోస్ ఉంటాయి అన్నమాట, ఎంత శాతం వాటర్ వేయాలి, ఎంత శాతం యాసిడ్ వేయాలని చెప్పేసి. అలా కాదని చెప్పేసి మొత్తం ఎంత బకెట్ తీసుకుని అందులో నీళ్ళు వేసి ఇంత చుక్క యాసిడ్ వేసి అయిపోయిందంటే అవుతా, యాసిడిక్ ప్రాపర్టీ తగ్గిపోద్ది, ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంది కదా. ఓకేనా, ఎంతవరకు వేయాలని చెప్పి కొన్ని రేషియోస్ ఉంటాయండి, ఒక్కొక్క యాసిడ్కి ఒక్కొక్క రేషియో ఉంటుంది, ఆ రేషియోది యాడ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, యాడ్ చేసిన తర్వాత కూడా చూస్తే మనకి ఎలా ఉంటుందంటే గ్లాస్ సర్ఫేస్ ఉంటుంది కదా, బయట మనకి టచ్ చేస్తే మనకి హాట్గా అనిపిస్తుంది, వేడిగా అనిపిస్తుంది అండి. ఓకేనా, పాసిబిలిటీ ఉంటే ఇయర్లో ఇవి చూద్దాం మనం. ఓకేనా, ఆ ప్రాసెస్ని న్యూట్రలైజేషన్ అంటే. ఓకేనా, ఒక స్ట్రాంగ్ యాసిడ్ని వీక్ యాసిడ్గా తయారు చేయడాన్ని న్యూట్రలైజేషన్ అంటారు. అదేనా ఫస్ట్ కాన్సెప్ట్ ఇదే. టెక్స్ట్ బుక్ అయితే చెక్ చేసుకోవద్దు, టెక్స్ట్ బుక్లో ఉన్న టాపిక్ వైజ్ నేను చెప్పట్లేదు. ఓకేనండి, ఏమవుతుందండి, ఒక స్ట్రాంగ్ యాసిడ్ని వీక్ యాసిడ్ కింద తయారు చేయడాన్ని ఏమంటారు? న్యూట్రలైజేషన్ అంటారు. న్యూట్రల్ అంటారు. న్యూట్రల్ అంటే ఏంటి? జీరో అండి. ఓకేనా, 100% ఉన్న దాన్ని జీరో చేస్తున్నాం మనం, అంటే లో చేస్తున్నాం, తక్కువ చేస్తున్నాం, కాన్సన్ట్రేషన్ తగ్గిస్తున్నాం అన్నమాట. దాన్ని ఏమన్నా న్యూట్రలైజేషన్ అంటారు. ఓకేనా, స్ట్రాంగ్ యాసిడ్ని వీక్ యాసిడ్గా చేయడాన్ని న్యూట్రలైజేషన్ అంటారు. అలా ఎలా చేస్తారు? ఒక బేస్ యాడ్ చేస్తారు. అర్థమైందా? ఏం యాడ్ చేస్తారు? బేస్ యాడ్ చేస్తారు. ఓకేనా, ఓకేనండి. అన్నిటికీ ఓవర్ ఏంటంటే కనుక అన్నిటికీ కూడా మనకి ఒకటే ప్రాపర్టీస్ ఉండవు కెమికల్స్కి, అంటే యాసిడ్స్కి అన్నీ ఒకే కెమికల్ ప్రాపర్టీ ఉండదు. ఓకేనా, ఒకటి ఒకలా ఉంటాయి. ఒకటేమో రోటి నెక్ స్మెల్ వస్తుంది, అంటే కుళ్ళిపోయిన నెక్ ఉంటుంది కదండి, స్మెల్ వస్తుంది చూస్తారా, అలా వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని యాసిడ్స్ అనేవి. ఓకేనా, సో ఒక్కొక్క దానికి ఒకటి ఉంటాయి, ఫిజికల్గా ఉంటాయి, కెమికల్గా ఉంటాయి. అన్నీ చూడటానికి ఎలా ఉంటాయి అంటే వాటర్ లాగానే ఉంటాయి. ఓకేనా,
అన్నీ చూడడానికి వాటర్ లాగానే ఉంటాయి ఫిజికల్గా, మనం కట్టించి చూడడానికి ఫిజికల్గా వాటర్ లాగానే ఉంటాయి, కానీ కెమికల్గా చూసుకుంటే కనుక డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనండి, అన్నీ కూడా సేమ్ కాదు మనకి. ఓకేనా? ఓకేనండి, నెక్స్ట్ ఏమన్నా వచ్చి మనకి పేజ్ నెంబర్ 22 చూసుకోండి. ల్యాబ్ యాక్టివిటీస్ మాత్రం ఇంపార్టెంట్ అమ్మా, మ్యాక్సిమం ఇచ్చేస్తాడు అది, చూసుకోకలేదు ఇంకా. ఓకేనా, మ్యాక్సిమం ఇచ్చేస్తాడు అది, పబ్లిక్ అవ్వచ్చు లేదంటే ఫార్మల్ చేసుకున్నా సరే మ్యాక్సిమం క్వశ్చన్ అయితే ఉంటుంది. యాసిడ్స్ అవి మెటల్తో రియాక్ట్ అయితే ఏమవుతుందని అంటారు, లేదంటే హైడ్రోజన్ గ్యాస్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అలా అని అడగచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే కనుక మెటల్స్ ఉంటాయండి మనకి. మెటల్స్ అంటే ఏమొస్తాయండి మనకి? ఐరన్ అండి, జింక్, అల్యూమినియం, గోల్డ్, సిల్వర్, మొత్తం ఇవన్నీ వచ్చి మనకి మెటల్స్లోకి వస్తాయి. ఓకేనా? ఇవి కనుక యాసిడ్స్తో రియాక్ట్ అవుతే ఏమవుతుందని అడుగుతున్నారు. ఓకేనా? HCl అంటే కనుక హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండి. ఓకేనండి, HCl అంటే కనుక హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండి. కింద మీకు ఒక్కొక్కసారి కింద H2 అని ఇస్తారు. యాక్టివ్స్ అంటే ఏ ఫామ్ లో ఉన్నట్టు? వాటర్ ఫామ్ లో ఉన్నట్టు. అలా కాకుండా మనకి S అని ఇస్తారు, సాలిడ్ అండి, అంటే సాలిడ్ ఫామ్ లో ఉందండి. ఏం చేస్తారండి? ఏ ఫామ్ అండి, గ్యాస్. కానీ ఒక్కొక్కసారి మీకు ఇలా ఇవ్వరు, ఇలా ఇస్తారు. ఆరంభం పైపు ఉందంటే కనుక గ్యాస్ అండి. ఓకేనా? సో HCl ఎలా ఉంటుందండి? యాక్టివ్స్, యాసిడ్ కదా. ఓకేనా? దీనికి ఏం యాడ్ చేస్తున్నాం అంటే కనుక Zn అండి. Zn అంటే కనుక జింక్ గ్రాన్యువల్స్ అని చెప్పారు, సాలిడ్ లో ఉంటుంది. గ్రాన్యువల్స్ అంటే పొడి. ఓకేనా? సో ఎప్పుడైతే యాడ్ చేస్తున్నామో ఏమవుతుందంటే కనుక, ఓకేనండి, ఇక్కడ మనకి రియాక్షన్లో మీకు క్లాస్ ఫస్ట్ సెకండ్ అని ఉంటారు కదా, కొంచెం బాగా చదివచ్చు చదవాలని చెప్పేసి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎవడన్నా ఫస్ట్ యూనిట్కి ఒకటి వచ్చాడు రా టాపర్, ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ ర్యాంక్ ఒకటి వచ్చింది. ఓకేనా? సెకండ్ యూనిట్ వచ్చినప్పటికి ఇంకొకటి రీప్లేస్ చేస్తారు. అంటే ఏంటి? వీటికన్నా బాగా చదివాడు వచ్చి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది అర్థం, అంతే కదా. ఇక్కడ కూడా ఏంటంటే కనుక ఒకటి తక్కువ ఒకటి పెద్దది అన్నట్టు ఉంటాయండి. ఓకేనా? సో ఏమవుతుందంటే కనుక మనకి హైడ్రోజన్తో కంపేర్ చేసుకుంటే కనుక జింక్ కొంచెం రియాక్టివ్గా ఉంటుంది. ఓకేనా? సో అప్పుడు ఏం చేస్తుందంటే కనుక ఈ హెచ్ ప్లేస్ని జెడ్ అని తీసుకుంటారు. ఓకేనా? హెచ్ ప్లేస్ని ఏం చేస్తుంది? జెడ్ అని తీసుకుంటుందండి. సో అప్పుడు ఏమవుతుందంటే కనుక జింక్ క్లోరైడ్, జెడ్ అన్న Cl2 అండి, జింక్ క్లోరైడ్, జింక్ క్లోరైడ్ అండి. ఓకేనా? ఇది ఏ సొల్యూషన్లో ఉంటుందంటే కనుక యాక్టివ్ సొల్యూషన్లో ఉంటుంది. ఓకేనండి? ఓకేనండి. సో ఇంకేం మిగిలింది మనకి? Z Cl, రెండు అయిపోయింది. ఇంకేం మిగిలింది? హైడ్రోజన్ అండి, ప్లస్ హైడ్రోజన్, ఇది గ్యాస్ అండి. ఓకేనా? ఏంటంటే అది గ్యాస్ అండి. జస్ట్ మైండ్లో ఉండాల్సింది ఏంటంటే కనుక ఎప్పుడైనా సరే మెటల్స్ కనుక, ఓకేనా, యాసిడ్తో రియాక్ట్ అయితే కనుక, మెటల్స్ కనుక యాసిడ్తో రియాక్ట్ అయితే ఏం ప్రొడ్యూస్ అవుతుంది? హైడ్రోజన్ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అది మాత్రం మైండ్లో ఉండదు. HCl ప్లస్ Zn అండి. HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్, యాక్టివ్ సొల్యూషన్ ఉంది. Zn అంటే గ్రాన్యువల్స్ అండి, గ్రాన్యువల్స్ పొడి, సాలిడ్ ఉందంట. సో రెండింటి యొక్క రియాక్షన్ ఏమవుతుందంట? H ప్లేస్ని Zn అనేది ఆక్యుపై చేసుకుంది. సో ZnCl2 అండి, ప్లస్ హైడ్రోజన్. రిమైనింగ్ ఏముంది? ఇంకా H2 ఉంది కదా, హైడ్రోజన్ గ్యాస్ అండి. ఓకే, ఏంటది? గ్యాస్.
చెప్పుకున్నాం మనం రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్ అండి. ఓకేనా. నెక్స్ట్ కార్బోనేట్స్ హైడ్రోజన్ కార్బోనేట్స్ అండి. ఓకేనండి. ఫస్ట్ మనకి ఏమైందంటే మెటల్స్ అయితే కనుక హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. ఓకే ఇక్కడ ఏం చెప్పాను కార్బోనేట్స్ ఒకటి హైడ్రోజన్ మెటల్ కార్బోనేట్స్ ఒకటి అండి. సో రెండోది కూడా గుర్తుపెట్టుకోండి. సోడియం కార్బోనేట్ ప్లస్ ఫస్ట్ ఏం చెప్పానండి మీకు కార్బోనేట్స్ అని చెప్పానండి. ఓకేనండి. ఇది యాసిడ్ ని HCl అంటే కనుక హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండి. యాసిడ్ కనుక కార్బోనేట్స్ అంటే ఇక్కడ చూడండి Na2CO3 అండి సోడియం కార్బోనేట్. ఓకేనండి. ఓకేనా. సో దీంతో కనుక మనకి రియాక్షన్ జరిగితే కనుక కింద ఎసెన్షియల్ అంటే ఇది సాలిడ్ ఫామ్ లో ఉంది. ఓకేనండి. ఈక్యూ అండి ఏ ఫామ్ లో ఉన్నట్టు వాటర్ లిక్విడ్ ఫామ్ వాటర్ ఫామ్ లో ఉన్నట్టు. ఓకేనా. సో రెండు రియాక్ట్ అయితే ఇందాక ఏం చెప్పానండి మీకు నేను రీప్లేస్ చేస్తుందని చెప్పాను మీకు నేను ఏం చెప్పాను రీప్లేస్ చేస్తుందని చెప్పాను. హెచ్తో కంపేర్ చేస్తే అది ఎలా ఉంటుందంటే కొంచెం రియాక్టివ్ హైలీ రియాక్టివ్. సో ఏమవుతుంది మీకు హెచ్ ప్లేస్ ని ఏది ఆక్యుపై చేస్తుంది NaCl. సో ఈ NaCl ని మనం ఎందులో యూజ్ చేస్తాం అంటే కనుక కామన్ సాల్ట్ అంటాం. కామన్ సాల్ట్ అండి ఇంట్లో యూజ్ చేస్తారు కదా ఉప్పు సోడియం క్లోరైడ్. ఓకేనా. NaCl అండి. Na అంటే సోడియం, Cl అంటే కనుక క్లోరైడ్ అండి సోడియం క్లోరైడ్. మీకు అడుగుతుంటారు ఎగ్జామ్స్ లోని కామన్ సాల్ట్ యొక్క కెమికల్ నేమ్ ఏంటి అని చెప్పేసి NaCl అని రాయండి. 2 NaCl 3 NaCl 4 NaCl అది రాయకూడదు. ఓకేనా. జస్ట్ NaCl అని రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ 2 కానీ 3 కానీ ఏంటంటే కనుక ఇందులో యాడమ్స్ అండి. ఓకేనా. వాటి యొక్క యాడమ్ నెంబర్స్ అవి. ఓకేనా. ఇవి జస్ట్ ఎదురుకి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది ఇంకా మీకు. ఓకేనా. అటామిక్ సైజ్ అని ఎన్ని నెంబర్స్ అని వస్తాయి మీకు. ఓకే చెప్తాను. ప్రెసెంట్ గుర్తుపెట్టుకోండి అండి కామన్ సాల్ట్ యొక్క నేమ్ ఏంటండి NaCl. ఓకేనా. సో NaCl ఓకే వెరీ గుడ్. NaCl అయిపోయింది. ఇంకేముంది CO ఒకటి ఉంది H ఒకటి ఉంది. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుందంటే కనుక H హైడ్రోజన్ అండి. ఇక్కడ ఏమవుతుందంటే ఆక్సిజన్ తోటి రియాక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది మనకి హైడ్రాక్సైడ్ H2O. ఓకేనా. వాటర్ H2O అంటే ఏంటండి వాటర్ అండి. వాటర్ లో మనకి ఎప్పుడు కూడా హైడ్రోజన్ మాలిక్యూల్స్ అనేది 2 ఉంటాయి. ఓకేనండి. ఆక్సిజన్ అనేది 1 ఉంటుంది. గుర్తుపెట్టుకోండి అవి కూడా. H2O అంటే కనుక వాటర్ అండి. ప్లస్ ఏమవుతుంది CO2 అంటే ఏంటి కార్బన్ డైఆక్సైడ్. ఒకవేళ CO ఉంటే కనుక దాన్ని ఏమంటారు కార్బన్. C అంటే కార్బన్ అమ్మా. కార్బన్ ఆక్సైడ్ ఎందుకనంటే 2 ఉంది కాబట్టి డై అన్నాను. కార్బన్ ఆక్సైడ్ మోనాక్సైడ్. అదే పిలుస్తాయి కదా మా మోనో టై ట్రై మోనాక్సైడ్ సార్. కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్. మీకు మ్యాథ్స్ లో వస్తాయి పాలిమర్స్ అని చెప్పేసి. పాలి అంటే ఏంటి పాలి అంటే 2. పాలి అంటే ఏంటి 4. పాలి అంటే మెనీ అమ్మా. పాలి అంటే మెనీ అని అర్థం. పాలి అంటే చాలా అని అర్థం. ఓకేనా. ఏంటండి CO అంటే ఏంటి కార్బన్ మోనాక్సైడ్. ఓకేనా. ఇక్కడ మనకి పని లేదు జస్ట్ ఇస్తున్నాను. ఓకేనా. సో ఎప్పుడైతే మనకి కార్బోనేట్స్ అనేవి యాసిడ్ తో రియాక్ట్ అవుతాయో మనకి ఏం ఫామ్ అవుతుంది ఫస్ట్ సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. సాల్ట్ కదా సోడియం క్లోరైడ్ అయితే సాల్ట్ ఫామ్ అవుతుంది అన్న. సాల్ట్ తో పాటు ఏం ఫామ్ అవుతుంది వాటర్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఏం ఫామ్ అవుతుంది కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది
ఆక్సైడ్ గ్యాస్ ఫామ్. సో గుర్తుపెట్టుకోవాలి, మెటల్ అయితే హైడ్రోజన్ గ్యాస్, మెటల్ అయితే ఏంటి హైడ్రోజన్ గ్యాస్. ఇక్కడ కార్బోనేట్స్, ఓకేనా, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ కాదు, ఓన్లీ కార్బోనేట్స్ అడిగారు అనుకోండి, ఓన్లీ కార్బోనేట్స్ అంటే సాల్ట్ ఫామ్ అవుతుంది, వాటర్, కార్బన్ డైఆక్సైడ్, ఓకేనా, క్లియరా? సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, అక్కడ సోడియం ఆన్సర్, పొటాషియం కార్బోనేట్ ఇస్తే సేమ్ వస్తుంది సార్. మారుతుంది. పిచ్చెటి చాలా సోడియం హైడ్రోకార్బోనేట్. ఓకేనండి, ఫస్ట్ ఏం చెప్పాను మీకు నేను, ఓన్లీ కార్బోనేట్స్ అండి, ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చి హైడ్రోజన్ కార్బోనేట్స్ అండి, ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చి కార్బోనేట్స్ ఒకటి చెప్పాను, నెక్స్ట్ వన్ హైడ్రోజన్ కార్బోనేట్స్, ఓకేనా. ఇందాక ఏం తీసుకున్నాం ఇక్కడ మనం, సోడియం కార్బోనేట్. సోడియం కార్బోనేట్ తీసుకున్నాం, ఓకేనా. కానీ ఇక్కడ ఏంటంటే సోడియం హైడ్రోజన్ బై కార్బోనేట్ వస్తుంది, ఓకేనండి. ప్లస్ ఎస్సీ అంటే కనుక హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో గ్లిసరైడ్స్ ఏమవుతుంది మళ్ళీ అగైన్ ఎస్ ప్లస్ ని ఏది ఆక్యుపై చేస్తుంది, ఎన్ని ఆక్యుపై చేస్తుంది, అని అంటే సోడియం అండి, సోడియం క్లోరైడ్, ఓకేనా, సోడియం క్లోరైడ్. సో సోడియం క్లోరైడ్ ప్లస్ ఇఫ్ యు వాంట్ వాటర్ అగైన్ కార్బన్ డైఆక్సైడ్ అండి. సో హైడ్రోజన్ కార్బోనేట్స్ అయినా కార్బోనేట్స్ అయినా, ఓకేనండి. లాస్ట్ ఏం ఫామ్ అవుతాయి మనకి, సాల్ట్, సాల్ట్ వాటర్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది, ఓకేనండి. సాల్ట్ ఒకటి, వాటర్ ఒకటి, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది, ఓకేనండి. మెట్లయితే సాల్ట్ హైడ్రోజన్. ఓకేనండి. సో ఇందాక చెప్పాను కదా మీకు న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని. సో న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే ఏం చెప్పానండి మీకు, యాసిడ్ యొక్క ప్రాపర్టీని కొంచెం తగ్గించడం అని చెప్పాను మీకు, ఓకేనా. సో న్యూట్రలైజేషన్ అంటే డైల్యూషన్ అంటే ఒకటే వస్తుంది, కాకపోతే ఇక్కడ ఏంటంటే కనుక డైల్యూషన్ అనేది వేరే ప్రాసెస్ అవుతుంది. ఎలా అంటే కనుక మనం డైల్యూషన్లో ఓన్లీ వాటర్ ఒకటే యాడ్ చేస్తారు, ఓకేనండి, ఓకేనా. అసిడిక్ ప్రాపర్టీని రెండు విధాలుగా తగ్గించవచ్చు అన్నమాట, ఓకేనండి. అసిడిక్ ప్రాపర్టీని రెండు విధాలుగా తగ్గించవచ్చు. సో ఎలా అంటే కనుక ఒకటి డైల్యూషన్ అంటారు, ఒకటి న్యూట్రలైజేషన్ అంటారు, ఓకేనండి, ఓకేనా. సో ఇక్కడ డైల్యూషన్లో వస్తే కనుక ఓన్లీ వాటర్ ఒకటి యాడ్ చేస్తారు, ఓకేనా. మీరు పాల్లో ఎలా అయితే వాటర్ యాడ్ చేసి ఇస్తారో మనకి ఇంటి దగ్గర, ఇక్కడ కూడా ఏం చేస్తారంటే యాసిడ్లో వాటర్ అనేది యాడ్ చేసి ఇస్తూ ఉంటారు మనకి. సో అలా మనకి దాని యొక్క ప్రాపర్టీ అనేది అసిడిక్ ప్రాపర్టీ డిక్రీజ్ అవుతుంది. సో అలా కాకుండా ఇంకొకటి ఏంటంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఏం చేస్తారంటే బేస్ యాడ్ చేస్తారు అన్నమాట, ఓకేనా. యాసిడ్కి బేస్ని యాడ్ చేస్తారు, ఓకేనండి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఏంటంటే యాసిడ్కి బేస్ యాడ్ చేస్తే కనుక ఏమొస్తుందంటే మనకి సాల్ట్ ఒకటి వాటర్ ఒకటి వస్తుందండి, సాల్ట్ ప్లస్ వాటర్, ఓకేనా. యాసిడ్కి ఒక బేస్ యాడ్ చేస్తే కనుక
సాల్ట్ ప్లస్ వాటర్ వస్తుందండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క ఎసిడిటీ తగ్గించాలనుకున్నా, ఓకేనండి, దీని యొక్క ఎసిడిటీ తగ్గించాలనుకున్నా, అప్పుడు ఏం చేస్తారంటే బేస్ అనేది ఎక్కువ ఇంక్లూడ్ చేస్తారు, డోపింగ్ చేస్తారు. డోపింగ్ అంటే కలపడం అండి. ఓకేనా? ఎక్కువ డోపింగ్ చేస్తారు బేస్ని. ఓకేనా? అలా కాదు, కొంచెం కలిపిన తర్వాత నాకు బేస్ అంతలా వద్దు, యాసిడిక్ ప్రాపర్టీ కొంచెం ఎక్కువ ఉండాలి అనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే ఇంకా బేస్ని డోపింగ్ ఆపేసి, కలపడం ఆపేసి, వేసేయడం, కొంచెం యాసిడ్ వేస్తారు ఇందులో మళ్ళీ, సేమ్ యాసిడ్. ఓకేనా? సేమ్ యాసిడ్ వేస్తారు. అప్పుడు ఏమవుతుంది, యాసిడిక్ ప్రాపర్టీ ఇంక్రీజ్ అవుతుంది. అంతే కదమ్మా? యాసిడిక్ ప్రాపర్టీ తగ్గించాలనుకున్నారా, ఇది పెంచారు. ఓకేనా? దీని యొక్క ప్రాపర్టీ తగ్గించాలనుకున్నారు, అప్పుడు ఇది ఏం చేయాలి, ఇది పెంచాలి. అంతే కదా? సో అప్పుడు ఏమవుతుంది మీకు సాల్ట్ ప్లస్ వాటర్ అండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, యాసిడ్ ప్లస్ బేస్ అయితే సాల్ట్ వాటర్ అనేది ఫామ్ అవుతుంది మనకి. అదే ఫస్ట్ వన్ ఏంటండి, హైడ్రోజన్ గ్యాస్ ఎక్కడ వస్తుంది, మెటల్స్ అనేవి, సాల్ట్ ప్లస్ హైడ్రోజన్. మెటల్స్ అనేవి యాసిడ్స్ రియాక్ట్ అయినప్పుడు ఏమొస్తుంది మనకి, సాల్ట్ ప్లస్ హైడ్రోజన్. అదే మెటల్స్ అనేవి యాసిడ్స్ రియాక్ట్ అయినప్పుడు ఏ గ్యాస్ వస్తుంది, హైడ్రోజన్ గ్యాస్. హైడ్రోజన్ గ్యాస్. అది అడుగుతున్నాను. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఎక్కడికి వస్తుంది, దీంతో కార్బనేట్స్, హైడ్రోజన్, కార్బన్. ఓకేనా? అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, CO వస్తే కనుక కార్బన్, ఓకేనా, CO2 కార్బన్ డైఆక్సైడ్, డై అంటే కనుక 2 ఉంటుంది, మోనో అయితే కనుక CO వస్తుంది, కార్బన్ మోనాక్సైడ్. ఓకేనా? ఒకవేళ 3 వచ్చిన CO3 వచ్చిన కార్బన్ ట్రై ఆక్సైడ్. ఓకేనా ఏంటండి, ట్రై ఆక్సైడ్. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏంటంటే కనుక మనకి యాసిడ్ ఇంకొక ప్రాపర్టీ ఉంది మనకి. ఓకేనా? సో వాటర్లో కనుక, ఓకేనా, వాటర్లో ఏం చేస్తున్నారంటే కనుక ఒక కరెంట్ వైర్ ఉంటుంది కదా, వైర్ అది ప్లగ్ అది పెట్టేసి సాకెట్లో పెట్టేసి ఆ వైర్ తీసుకొచ్చి వాటర్లో పడేసి కాల్ పెట్టండి ఉంటుంది. ఏమవుతుందండి, షాక్ అవుతుంది మనకి, ఎలక్ట్రిక్ షాక్ వస్తుంది. ఓకేనా? ఎందుకని చెప్తామండి, వాటర్ అనేది మనకి ఏం చేస్తుంది, కరెంట్ని గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్తాం. అలా కాకుండా మనకి మన తాగే మినరల్ వాటర్ కాకుండా నేను ఏం తీసుకున్నానంటే కనుక డిస్టిల్ వాటర్ ఉంటుంది కదండి, బ్యాటరీస్లో వేస్తారు, బ్యాటరీస్లో వేస్తారు. ఓకేనా? డిస్టిల్ వాటర్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చేసి నేను వేస్తున్నాను సార్. ఓకేనా? ఈసారి ఏమైనా కండక్ట్ అవుతున్నా అవ్వు. ఎందుకు అవ్వదంటే కనుక అందులో మినరల్స్ ఉండవండి. ఓకేనా? అందులో ఉండవండి, మినరల్స్ ఉండవు. సో ఇక్కడ ఏంటంటే మనం చూసుకుంటే కనుక యాసిడ్ బేస్ తీసుకున్నామండి. ఓకేనా? యాసిడ్ని తీసుకొచ్చి యాసిడ్లో సేమ్ అలాగే ఒక కరెంట్ వైర్ పెట్టాం అనుకోండి, యాసిడ్లో కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఓకేనా? అందుకని చెప్పేసి 2 నిమ్మకాయలు తీసుకుంటారు. 2 నిమ్మకాయలు తీసుకుని యూట్యూబ్లో వస్తూ ఉంటాయి కదా, 2 నిమ్మకాయలు పొటాటోస్ తీసుకుని ఏం చేస్తారు, కాపర్ వైర్స్ ఉంటాయి కదా, దిక్కేసి ఎల్ఈడి పెడుతూ ఉంటారు. ఎల్ఈడి పెట్టగానే వస్తుంది, వెలుగుతుంది కదా. ఓకేనా? వెలుగుతుంది. ఎందుకు వెలుగుతుందంటే కనుక లెమన్ తీసుకుంటే యాసిడ్ అని చెప్పాను మీకు నేను, సిట్రిక్ యాసిడ్. సిట్రిక్ యాసిడ్ అని చెప్పాను. సో సిట్రిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే కనుక ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేస్తుంది. ఏం చేస్తుందండి, ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. ఓకేనా? అలానే బేసెస్ కండక్ట్ చేయలేవండి. అలా తీసుకెళ్ళిపోయి ఆ లైట్ని తీసుకెళ్ళిపోయి ఆ చిన్న ఎల్ఈడి లైట్ని సొప్పు గుచ్చేస్తారు అనుకోండి, ఎలగదు. బట్టలు సొప్పు కానీ వంట దొంగలు సొప్పు కానీ దాన్ని గుచ్చేస్తారు అనుకోండి, వెలగదు. ఓకేనా? ఎందుకంటే బేస్ అనేవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయలేవు. ఓకేనా? యాసిడ్స్ అనేవి ఏం చేస్తాయి, ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. ఓకేనా? పర్సెంటేజ్ చెప్పుకున్నాం. హైడ్రోజన్ గ్యాస్ అయితే మెటల్, యాసిడ్ రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఎక్కడ వస్తుంది, ఎక్కడ వస్తుంది, మెటల్, మెటల్, యాసిడ్ కార్బనేట్స్, లేదంటే యాసిడ్ హైడ్రోజన్ కార్బనేట్స్, ఇవి రియాక్ట్ అయితే కనుక సాల్ట్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్, వాటర్ వస్తుంది. ఓకేనండి? సాల్ట్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్, వాటర్ వస్తుంది. ఓకేనా? అలాగే యాసిడ్ ప్లస్ బేస్ కనుక కలిస్తే ఏమొస్తుంది, సాల్ట్ వాటర్ వస్తుంది. సాల్ట్ అండ్ వాటర్ వస్తుంది. అలాగే యాసిడ్స్ అనేవి ఏం చేస్తాయంట, ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి, గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అలాగే బేసెస్ బ్యాడ్ కండక్టర్స్, మంచివి కదా. ఓకేనా?
నెక్స్ట్ ఇంకోటి వచ్చి మీకు pH అంటారండి. ఓకేనండి, ఏమంటారు? pH అంటారు. scale. ఓకేనా? pH. దీన్ని ఫుల్ ఫామ్ ఇంగ్లీష్ కనుక పొటెన్స్ అంటారు. Total. పొటెన్స్ జర్మన్ వర్డ్ అండి. పొటెన్స్ అంటారు. పొటెన్స్ అంటే కనుక పవర్ అన్నారు. ఓకేనండి, పొటెన్స్ అంటే కనుక పవర్ అంటారు. ఇక్కడ ఈ pH అనేది మనకి వాటర్లో ఉంటుంది, పాలల్లో ఉంటుంది, ప్రతి లిక్విడ్గా ఉంటుంది pH అనేది. Yes, sir. ఓకేనండి, pH అనేది ఏంటండి ప్రతి లిక్విడ్గా ఉంటుంది. మనకి ఎప్పుడైనా సరే మనకి ఆ, ఎవరైనా చెకింగ్ వస్తారు కదా, ఒకసారి పాలల్లో ఇక్కడ వెళ్తున్నారని చెప్పేసి చెకింగ్ వస్తూ ఉంటారు. చెకింగ్ వచ్చి చెప్పి ఏం చేస్తారంటే కనుక ఒక స్కేల్ అనేది పెడుతూ ఉంటారు, లేదంటే ఒక ఇండికేటర్ డిజిటల్ మీటర్స్ ఉంటాయి కదా, డిజిటల్ మీటర్స్ పెడుతూ ఉంటారు. చూసి ఓకే ఇందులో పాలు స్వచ్ఛంగా లేదని చెప్పేస్తారు. ఎందుకంటే కనుక పాలకి ఒక pH వాల్యూ ఉంటుంది. ఓకేనండి, ఆ pH వాల్యూ కన్నా ఎక్కువ ఉండాలి లేదా వాల్యూ ఉండాలి. ఓకేనా, అలాంటి మరీ ఎక్కువ ఉండకూడదు. ఓకేనండి, అంతే కదా. మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నాం, తింటే మోడరేట్గా తినాలి లేదా కొంచెం ఎక్కువ తినాలి. అలాంటి ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? టాక్సిసిటీ, Food poison. ఫుడ్ పాయిజన్ అవ్వదు, ఏమవుతుంది? Vomitings. పొట్టాలు వచ్చేసి కాలం ఏంటి సినిమా బ్రహ్మానందం కింద వచ్చేస్తుంది కదా పొట్ట. Nayak. స్నాక్ మూల బ్రహ్మానందం కింద పొట్ట వస్తుంది కదా, అలా వస్తుంది అన్నమాట. అలా కాకుండా మనం ఫుడ్ తీసుకోలేదు అనుకోండి, ఓకేనా, ఫుడ్ తీసుకోలేదంటే కనుక ఏమవుతుందంటే మనకు మజిల్స్ ఉంటాయి చూసారా, మనకి ఫుడ్ తిన్నప్పుడు ఏమవుతుందంటే కనుక ఫాస్టింగ్ ఉంటూ ఉంటాం కదా, ఉపవాసాలు ఉంటూ ఉంటాం. మనం ఉపవాసాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే కనుక మనకి కొంచెంసేపటికి నీరసం వస్తుంది. పొద్దున్నే సాయంత్రం బాగానే ఉంటాం, కొంచెం సాయంత్రం ఆడు కొంచెం నీరసం వస్తుంది. అంతే కదా, పొద్దున్నే నీరసం ఉండలేం కదా మనం. ఎందుకంటే కనుక మనం ఫుడ్ తిన్నప్పుడు కొంచెం కొంచెం ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ మజిల్ టిష్యూలో ఉండిపోతూ ఉంటాయి, అన్ని స్టోర్ చేసుకుంటుంది బాడీ అంతా. సో ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ ఉంటామో ఇందులో ఉన్నదంతా యూజ్ అయిపోతూ ఉంటుంది. యూజ్ అయిపోయి ఆ రోజు ఫాస్టింగ్ చేసినప్పుడు చాలా